అమాయకమైన మరదలు, అండగా నిలిచే అమ్మోరు, పూల్లోంచి హాట్గా పైకి లేచే బికినీ బ్యూటీ, పొగరబోతు పోట్లగిత్త, అల్లుడిని బెదిరించే గడుసు అత్త, కూతుర్ని బుజ్జగించే తల్లి, నీలాంబరి, శివగామి ఇలా ఒకటా రెండా పాత్ర ఏదైనా ఉతికి ఆరేస్తుంది. ఒకప్పుడు ఆమె సినిమాలో ఉందంటే ఫ్లాప్ అని ముద్ర వేశారు. కానీ ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడింది. విమర్శించిన వాళ్ల ముందే ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఆ అందానికి, నటనకు ఫిదా కాని ఉండరు. దట్ ఈజ్ రమ్యకృష్ణ. ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన రమ్య తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 260 చిత్రాల్లో నటించింది. 1990లో వచ్చిన అల్లుడు గారుతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1990 నుంచి 2000 ఈ 10 ఏళ్లలో ఓ వెలుగు వెలిగింది రమ్య. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పాటు దక్షిణాదిన అన్ని భాషల్లో అగ్ర హీరోలందరితో నటించింది. రాఘవేంద్రరావు వండర్స్, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, ముగ్గురు మునగాళ్ళు, ముద్దుల ప్రియుడు, అన్నమయ్యలో రమ్యకృష్ణ నటన చూసేందుకు 2 కళ్ళు చాలవు. చిరంజీవితో అలుడా మజాక, బాలకృష్ణతో బంగారు బుల్లోడు, వంశానికొక్కడు, నాగార్జునతో హలో బ్రదర్ నుంచి సోగ్గాడే చిన్నినాయన వరకు ఆమె కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అప్పటి వరకు గ్లామర్ పాత్రలు చేసిన రమ్య కెరీర్ని మార్చిన పాత్ర మాత్రం నీలాంబరి. నరసింహ సినిమా తర్వాత ఆమె నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎక్కువగా వచ్చాయి. నవరసాలను అలవోకగా పలికించే అతి కొద్ది నటీమణుల్లో రమ్య టాప్ 5లోనే ఉంటుందని చెప్పుకోవాలి. నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. వాస్తవానికి రజనీకాంత్ లాంటి హీరో ఉన్నప్పుడు స్క్రీన్పై మరెవరి నటన కనిపించదు. కానీ ఆ సినిమాలో కొన్ని సీన్స్లో రజనీకి ధీటుగా నటించింది రమ్య. అప్పటి నుంచి ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్లో నటించి మెప్పించింది. బాహుబలిలో శివగామి పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాహుబలి షూటింగ్ టైంలో ఓ సందర్భంలో ప్రభాస్ అన్న మాటని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అదేంటంటే, శివగామి పాత్రలో ఎంట్రీ ఇచ్చే సీన్లో రమ్యకృష్ణని చూసిన ప్రభాస్, ఈమె ముందు ఎంత నటిస్తే కనపడగలం డార్లింగ్ అని జక్కనతో అన్నాడట. అప్పటికి ఇప్పటికీ నటనలో తగ్గలేదామె. గ్లామర్, నటన రెండింటిలోనూ రమ్య నెంబర్ 1. ఇప్పటి యంగ్ హీరోయిన్లకు కూడా షాక్ ఇస్తుంది అప్పుడప్పుడు. సెప్టెంబర్ 15, 1967లో తమిళనాడులో జన్మించిన రమ్యకృష్ణ తమిళ సినిమా వెల్లై మనసుతో కెరీర్ ప్రారంభించింది. హీరోయిన్గా నాగార్జున సరసన ఎక్కువ సినిమాలో నటించిన రమ్యకృష్ణ సోగ్గాడే చిన్నినాయన సినిమాలోనూ మరోసారి ముచ్చటైన జోడీ అనిపించుకుంది. రమ్యకృష్ణ కృష్ణవంశీని వివాహం చేసుకోగా ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. ఏ పాత్రకైనా న్యాయం చేయగల హీరోయిన్గా ఇప్పటికీ టాప్లోనే రాణిస్తున్నారు రమ్య. 14 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వెల్లై మనసు అనే చిత్రంతో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. జనరేషన్కు తగ్గట్టు తన శైలిని మార్చుకుంటూ అభిమానులను ఎల్లప్పుడూ మెప్పిస్తూనే ఉంది. సౌత్లో అందరూ అగ్ర హీరోల సరసన ఆమె ఆడిపాడారు. ఏ పాత్ర వేసినా 100% న్యాయం చేయడం ఆమె ప్రత్యేకత. భలే మిత్రులు అనే సినిమాతో రమ్యకృష్ణ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూత్రధారులు అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలలో ఆమె స్టార్ తిరిగిపోయింది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, శ్రీకాంత్, రాజశేఖర్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి నటించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు. రమ్యకృష్ణ, కృష్ణవంశీల వివాహం 2003లో జరిగింది. బాహుబలి తర్వాత శివగామి అనే పాత్ర అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఆ తర్వాత రమ్యకృష్ణ మరింత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. ఆమె వరుసపెట్టి సినిమాలు చేయకపోయినా వచ్చిన అవకాశాల్లో తనకి బాగా ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేశారు. శైలజారెడ్డి అల్లుడు, బంగారు రాజు, రిపబ్లిక్, రంగమాతండ, గుంటూరు కారం వంటి సినిమాలు చేశారు. అయితే ఆ పాత్రలేవి అనుకున్నంతగా పేలలేదు. మొదటి 2 సినిమాల్లో రమ్యకృష్ణ చాలా గ్లామరస్గా కనిపించారు. మిగతా సినిమాలలో క్రేజ్కి తగిన స్థాయిలో ఆమె పాత్రను డిజైన్ చేయలేదు. రిపబ్లిక్లో ఆమె పాత్ర పవర్ఫుల్గా కనిపించినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శివగామి వంటి ఒక రేంజ్ పాత్రలో ఆమెను చూసిన ఆడియన్స్ సాధారణమైన పాత్రలలో ఆమెను రిసీవ్ చేసుకోలేకపోయారు. అందువల్లనే ఆ స్థాయి రోల్స్ కోసం ఆమె వెయిట్ చేసింది. నరసింహలో నీలాంబరి పాత్ర ఆమె కెరీర్ని మలుపు తిప్పితే, బాహుబలిలో రమ్యకృష్ణ కెరీర్ని మరో టర్న్ తిప్పింది. హీరోయిన్గా ఎన్ని సూపర్ హిట్లు వచ్చినా ఈ సినిమాలో రమ్యకృష్ణ నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇప్పుడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది రమ్యకృష్ణ. పెద్ద సినిమాలకు మాత్రమే ప్రియారిటీ ఇస్తుంది.
వెయిట్ ఉన్న పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మెప్పిస్తుంది. ఈ క్రమంలో రమ్యకృష్ణ చెప్పిన కొన్ని విషయాలు ఆమె కెరీర్ పరంగా బయటికి వచ్చాయి. తమిళంలో, తెలుగులో ప్యారలల్గా సినిమాలు చేస్తూ వచ్చింది రమ్యకృష్ణ. కానీ సరైన హిట్లు లేవు, బ్రేక్ లేదు. అక్కినేని హీరోలతోనూ చేసింది, కానీ పెద్ద సినిమాలు పడలేదు. ఫెయిల్యూర్సే ఎక్కువగా దర్శనమిచ్చాయి. ఆ సమయంలో చాలామంది నిర్మాతలు తనని హీరోయిన్గా బుక్ చేసుకుని రిజెక్ట్ చేసేవాళ్ళట. మరో హీరోయిన్ని తీసుకునేవాళ్ళట. సక్సెస్ ఉన్న హీరోయిన్లనే ఎక్కువగా తీసుకోవడంతో చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయిందట రమ్యకృష్ణ. వరుసగా చాలామంది మేకర్స్ ఓకే చేశాక వద్దనేవారట. ఈ క్రమంలో తెలుగులో ఆఫర్లు తగ్గిపోతున్న సమయంలో రాఘవేంద్రరావు ఆమెకు లైఫ్ ఇచ్చాడు. ఓ సందర్భంలో రమ్యకృష్ణ తన ముందు బాధ వ్యక్తం చేసిందట. దీంతో ఆమె సినిమాలు చూసినప్పుడు ప్రారంభంలో చేసిన ఓ మూవీలో రమ్యకృష్ణ నటన, ఎక్స్ప్రెషన్స్ పట్టుకున్నాడట. ఆమెని ఎలా చూపిస్తే బాగుంటుందో దానిపైన ఫోకస్ పెట్టాడట. 1990లో అల్లుడు గారు సినిమాకి ఎంపిక చేశారు రాఘవేంద్రరావు. అందులో రెండో హీరోయిన్గానే అయినా అదిరిపోయే పాత్ర పడింది. మోహన్ బాబుకి జోడీగా చేసి మెప్పించింది. రమ్యకృష్ణ అందరి చూపుని ఆకర్షించి పేరు తెచ్చుకుంది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ రమ్యకృష్ణతో సినిమాలు చేశారు రాఘవేంద్రరావు. ఆ వెంటనే అల్లరిమొగుడు చేశాడు, అది పెద్ద హిట్. రమ్యకృష్ణకి తెలుగులో పెద్ద బ్రేక్. సినిమా 100 రోజులు ఆడింది. ఆ సందర్భంగా 100 రోజుల వేడుక నిర్వహించారు. ఇందులో రమ్యకృష్ణ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. ఈ సక్సెస్కి కారణం రాఘవేంద్రరావు అని తెలిపింది. తనని చాలామంది దురదృష్టవంతురాలు అనేవారు. అంతేకాదు, కొందరు నిర్మాతలు సినిమాల్లో ఓకే చేసి తర్వాత తొలగించారని చాలాసార్లు జరిగిందని, ఆ సమయంలో రాఘవేంద్రరావు తనను నమ్మి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి తనకు మంచి విజయాన్ని అందించారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక మాట్లాడే క్రమంలోనే స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. స్పీచ్ ఇవ్వలేని పరిస్థితిలో ఆమె వెనుతిరిగింది. ఆ సమయంలో చాలాసేపు రమ్యకృష్ణ భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిందని రాఘవేంద్రరావు తెలిపారు. ఇదంతా రాఘవేంద్రరావు సినీ ప్రస్థానాన్ని తెలియజేసేలా సాగే సౌందర్య లహరి షోలో రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు వెల్లడించారు. ఇవాళ తనని కాదనుకున్న వాళ్ళు, తొలగించిన వాళ్ళు మళ్ళీ నువ్వే కావాలి అని అనేలా చేస్తాను అని ఆ సమయంలోనే రమ్యకృష్ణకి చెప్పాడట రాఘవేంద్రరావు. అల్లుడు గారులో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆమె పాత్రను డిజైన్ చేసినట్టు చెప్పారు. అది చేసి చూపించారు. రమ్యకృష్ణ ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగారు. నెంబర్ 1 హీరోయిన్ అయ్యారు. ఇప్పుడు సీనియర్ నటిగాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను అదే స్థాయిలో ఉన్నారు. ఇక రాఘవేంద్రరావు లేకపోతే తాను సిస్టర్, మదర్ పాత్రలు చేస్తూ ఉండిపోయేదాన్ని అని, లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఏదో పని చేసుకునేదాన్ని అని వెల్లడించింది రమ్యకృష్ణ. తనకు గుర్తింపు, ఇమేజ్, సక్సెస్ వచ్చిందంటే అది రాఘవేంద్రరావు వల్లే అని, దానికి సంబంధించిన క్రెడిట్ ఆయనకే దక్కుతుందని వెల్లడించారు. ఇటీవల రమ్యకృష్ణ కాస్టింగ్ కౌచ్ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇతర రంగాల్లోనూ ఉంటుందని అన్నారు ఆమె. అయితే సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరూ సినిమా ఇండస్ట్రీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. కొంతమంది దాన్ని ప్రచారం చేస్తూ హడావిడి చేస్తున్నారు. సినిమాలో స్టార్గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా రమ్యకృష్ణపై చాలామంది నానా రకాలుగా స్పందించారు. ఎందుకు ఈమె ఇలా మాట్లాడింది అంటూ కొందరు ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు.